పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిజాం కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో బుధవారం భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో నిజాం కాలేజ్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థి నాయకులు నిజాం కళాశాల 2వ గేట్ వద్ద నిరసన తెలిపి అనంతరం బషీర్బాగ్ చౌరస్తాలోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించారు. అయితే అబిడ్స్ పోలీసులు అప్రమత్తమై విద్యార్థులను కాలేజ్ గేట్ లోపలే అడ్డుకున్నారు. దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకునే క్రమంలో పోలీసులకు విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. స్కాలర్షిప్లను వెంటనే కళాశాలకు రావాల్సిన మెచ్చు బకాయిలను వెంటనే కళాశాల మెచ్చు బకాయిలను వెంటనే ప్రారంభించాలి. విద్యార్థులకు విడుదల చేయాలి. విష్ణు కనబడుతూనే లేదురా. ఇలా వాయిస్ అంటే అరే